బహువార్షిక నూనె గింజల పంట ఆయిల్ పామ్ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం అంతటా ఉద్యాన శాఖ తోడ్పాటుతో సాగవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 1,55,000 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో విస్తరించింది. ఇందులో 1,00,000 ఎకరాలకు పైగా తోటలు 3-4 సంవత్సరాల వయసులోపు ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు ఈ లేత తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మున్ముందు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీరు, పోషక యాజమాన్యం, చీడపీడలను గమనించుకుంటూ తోటలను సంరక్షించుకునే పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆయిల్ పామ్ని ఎక్కువగా ప్రోత్సహించి దాన్ని రాయితీలు ఇచ్చి ఈ పంట సాగు విస్తీర్ణాన్ని క్రమంగా పెంచుతుంది. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటుకున్న రైతు సోదరులు ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే క్రాప్ గ్రోత్ బాగుంటుంది. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యము. ఈ వేసవిలో ఆయిల్ పామ్ తోటలకు దాదాపుగా 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసు గల చెట్లకి 300 లీటర్ల నీరు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అవసరం అవుతుంది. సో ఈ నీటిని అందించడానికి ఈ సరైన డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని నీరు పారించుకోవాలి. ఈ వేసవిలో ఈ నీరు ఆవిరి కాకుండా ఉండడానికి పాదులలో మనము మల్చింగ్ చేసుకోవాలి. పాదు అనేది దాదాపు 1 మీటర్ వ్యాసార్థం వరకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరి గడ్డితో కానీ, వేరుశనగ పొట్టుతో కానీ, వరి ఊకతో కానీ కప్పి ఉంచినట్లయితే నీరు అనేది తేమ రూపంలో తొందరగా ఆవిరి కాకుండా చేయవచ్చును. ఒకవేళ మనం అలా కాకున్నట్లయితే జనుము జీలుగలను ఈ పాదులలో చల్లి మొక్కలు బాగా వేపుగా పెరిగిన తర్వాత అదే మొక్కలను కట్ చేసి పాదులలోనే కప్పి ఉంచేసేయాలి. ఆయిల్ పామ్ తోటల్లో పాత కొమ్మలను, ఆకులను తీసివేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నరికి అదే పాదుల్లో వేసినట్లయితే ఇవి క్రమంగా కుళ్ళిపోయి భూమిలో సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. తేమ అనేది ఆవిరి కాకుండా తగ్గించుకున్నట్లయితే దాదాపుగా మనకు 20-30% వరకు కూడా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ ఫిలింని, ఇది 50-100 గ్రేడ్ ఫిలిమ్స్ని మనము 1.5 మీటర్ వ్యాసార్థంతో చెట్టు చుట్టూ మనము ఈ మల్చి ఫిలింని ఏర్పాటు చేసుకుని మనం దాదాపుగా 50% మాయిశ్చర్ లాస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంకా మనకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఉన్న వాటర్తో కూడా మనం చెట్లను రక్షించుకోవాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడైతే మొక్కల నుంచి ఎవాపో ట్రాన్స్పిరేషన్ తగ్గించుకోవడానికి కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది ఈ 10% క్లే పౌడరు మనము చెట్ల మీద స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం ఎవాపో ట్రాన్స్పిరేషన్ మొక్కల నుంచి తగ్గి నీరుని బాగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న రైతులు అంతర పంటలను ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేసవిలో అంతర పంటలకు చూసుకున్నట్లయితే తర్బూజా కానీ, వాటర్ మిలన్, కీరా చేసుకోవచ్చు. లేదంటే జన్ము జిల్గా కూడా చల్లుకొని పశువులకు మేతగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే భూమిలోనే కళ్ళ దున్నినట్లయితే భూసారం పెరుగుతుంది. వేసవి కూరగాయలు ఉన్నటువంటిది గోచిక్కుడు కానీ, తర్వాత బెండ, ఇలాంటి కూరగాయలు కూడా మనము రైతులు సాగు చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. సిఫార్సు చేసిన ఎరువుల మోతాదుని 12 భాగాలుగా చేసుకుని ప్రతి నెల ఫెర్టిగేషన్ పద్ధతిలో, అంటే డ్రిప్లో నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనం అందించినట్లయితే ఫెర్టిలైజర్స్ యొక్క సద్వినియోగం బాగా పెరిగి మొక్కలు బాగా వేపుగా పెరుగుతాయి. 1 సంవత్సరం ఆయిల్ పామ్ తోటలకు 3 కిలోల యూరియా, 2 కిలోల DAP, 3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే 2వ సంవత్సరం తోటకి 6 కిలోల యూరియా, 4 కిలోల DAP, అలాగే 6 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే 3వ సంవత్సరం తోటలకి 9 కిలోల యూరియా, 6 కిలోల DAP, అలాగే 9 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించుకోవాలి. దీంతోపాటు మనకు ఆయిల్ పామ్లో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాన్ పోషకాల ఆవశ్యకత చాలా ఉన్నది. వీటిని కూడా మనం డ్రిప్ ద్వారా అందించుకోవాలి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎకరానికి 500 గ్రాముల నుంచి 1.25 కిలో వరకు అవసరం అవుతుంది. ఇది చెట్టు వయసును బట్టి మనం మోతాదుని అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బోరాన్ కూడా 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు అవసరం అవుతుంది. సో ఇది కూడా చెట్టు వయసును అనుగుణంగా మనము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేడి వాతావరణం వల్ల ఆయిల్ పామ్ తోటల్లో భూమి ద్వారా పోషకాలను గ్రహించే శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ 1 లేదా 2 సార్లు బాహ్యంగా మైక్రోన్యూట్రియంట్స్, వాటర్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా 1 లేదా 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వేసవి కాలంలో మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చును.
దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరము ఒక 100 కిలోల FIM 5 కిలోల వేపపిండి మొక్క పాదులలో వేసి కలియదున్నాలి. అజిటోబ్యాక్టర్, సూడోమోనస్, పొటాషియం సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ట్రైకోడర్మా హార్జియానం ప్రతిదీ 1 నుంచి 2 కిలోల చొప్పున 1 టన్ను పశువుల ఎరువుకి మిక్స్ చేసుకొని ఈ ఎరువుని మనము మొక్క పాదులలో వేసుకున్నట్లయితే వేరు ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే మొక్కలు వేపుగా పెరుగుతాయి. ఆయిల్ పామ్ తోటల్లో నల్ల కొమ్ము పురుగు అనేది అంటే రైనోసోరస్ బీటిల్ అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క బీటిల్ లావుగా ఉండి మొక్క యొక్క మొగిని తొలిచి ఆకులను తినివేయడము, మొగిని తినివేయడము, తద్వారా ఇది మొగి కుళ్ళిపోయి మొక్క నాశనం అయిపోవడం జరుగుతుంది. దీన్ని నివారణ చర్యలు చేపట్టాలి. కార్బోఫ్యూరన్ 3G గుళికలు కానీ ఒక 20 గ్రాములు గుడ్డలో కట్టి మనం చెట్టు యొక్క ఆకుల మొగిలో ఉంచినట్లయితే ఈ వాసనకి రైనోసరస్ బీటిల్ అనేది దరి చేరకుండా ఉంటుంది. అలాగే మనకు ఈ పాయిజన్ వేట్ తయారు చేసుకోవడానికి ఈ ఆముదం యొక్క పిండిని మాగబెట్టి పులియబెట్టేసి దాంట్లో ఏదైనా పాయిజన్ గ్రాన్యూల్స్ కానీ లేదంటే పెస్టిసైడ్ కానీ కలిపి ఎకరానికి 2 ప్లేస్లలో కనుక మనం కుండలో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ పెట్టినట్లయితే ఈ రైనోసరస్ బీటిల్స్ అనేది అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పడి చనిపోతాయి. ఇంకా మార్కెట్లో మనకు రైనో ల్యూర్స్ యొక్క బకెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి ఒక హెక్టార్కి 1 నుంచి 2 వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే మేల్ అడల్ట్స్ని ట్రాప్ చేసి మనం రైనోసరస్ బీటిల్ యొక్క పాపులేషన్ బాగా తగ్గించవచ్చును. ఇంకా వేసవి కాలంలో మనకు ఈ ఆయిల్ పామ్ తోటల్లో రూగోస్ వైట్ ఫ్లై సంక్రమించే అవకాశం ఉండొచ్చు. సో ఇది రైతులు బాగా క్షుణ్ణంగా గమనించుకోవాలి. అజడైరెక్టిన్ 10,000 ppm గాడవుతుంది. 3 ml చొప్పున కలిపేసి 1 లేదా 2 సార్లు పిచికారీ వేసి మొదటి దశలోనే ఈ యొక్క తెల్లదోమని చాలా సమర్థవంతంగా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పామ్ తోటల్లో సరైన జాగ్రత్తలు చేపట్టినట్లయితే మొక్కల యొక్క పెరుగుదల కుంటుపడకుండా మనకు ఆరోగ్యమైన తోటలను తయారు చేసుకోవచ్చు.